ఐదేళ్ల పాటు రాచరికపు పాలన సాగించిన జగన్ ఋషికొండపై 500 కోట్లతో ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాడని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ విమర్శించారు. అనంతపురం నగరంలోని రుద్రంపేట పంచాయతీలో ఇంటింటికి వెళ్తూ పింఛన్లు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 5 కీలక హామీలు నెరవేర్చామని, ఋషికొండపై జగన్ నిర్మించిన ప్యాలెస్ వల్ల 30 లక్షల మెయింటెనెన్స్ ఖర్చు వస్తుందని, రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడమే కాకుండా అదనపు భారం పడిందని దగ్గుబాటి అన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే శాలరీ వస్తుందో ఆ విధంగా 1వ తేదీ 10 గంటల లోపలనే మేము పెన్షన్స్ పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే దాదాపు 12,72 లక్షల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. మా ఉమ్మడి అనంతపురం జిల్లాకు దాదాపు 125 కోట్ల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటి 5 సంతకాల్లో పెన్షన్స్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి, అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు, అలాగే పూర్తిగా బెడెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లు పునరుద్ధరించినాం. అలాగే డిఐసి ద్వారా 16,347 ఉద్యోగాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేక ల్యాండ్